హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం రోజు భాద్రపద పౌర్ణిమ రోజున అరుదైన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ఈ సంవత్సరంలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం మరియు ఆఖరి చంద్రగ్రహణం. ఇది ఈ సంవత్సరంలో మనకు కనిపించబోతున్న అతి పెద్ద గ్రహణం. అంతేకాదు, ఈ రోజు చంద్రుడు మనకు చాలా నిండుగా పెద్దగా కనిపిస్తాడు. ఎప్పుడూ కనిపించనంతగా నిండుగా పెద్దగా కనిపిస్తాడు. ఇది అతిపెద్ద గ్రహణం. 69వ సంవత్సరాల క్రితం ఇలాంటి గ్రహణం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా? ఏ సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది? గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం మహాలయ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రావటం మహా విశేషం. అయితే ఈ గ్రహణం ప్రభావం అనేది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాశులు, 4వ రాశిలకు శుభ ఫలితాలను, 4 రాశులకు అశుభ ఫలితాలను, మిగిలిన రాశులకు మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకంగా ఈ మహాలయ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాశుల వారికి గండం కొంచెం ఉంది. ఈ 4 రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే మరొక 4 రాశుల వారికి చంద్రగ్రహణం అదృష్టం తెచ్చి పెట్టబోతుంది. ఈ 4 రాశుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుందో, ఏ రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, సంవత్సరం గ్రహస్థితులు బాగోలేదు. సంవత్సరం పేరున ఆ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడుతుంది. గత 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే వికాసి నామ సంవత్సరంలో అన్ని కష్టాలు ఎదుర్కొన్నాము. ఆ తర్వాత సర్వనామ సంవత్సరంలో అందరి జీవితాల్లో చీకటి వచ్చింది. ఆ తర్వాత ప్లవనామ సంవత్సరంలో జీవితాలు మారాయి. ఆ తర్వాత క్రోధినామ సంవత్సరంలో ప్రకృతి కోపం విలయ తాండవం చేస్తుంది. ఈ సంవత్సరంలో ప్రకృతి కోపానికి చాలా మంది బలి అవుతున్నారు. అన్ని దేశాల వారు, రాష్ట్రాల వారు కష్టాలు పడుతున్నారు. ప్రకృతి కోపానికి అన్ని దేశాల వారు, రాష్ట్రాల వారు కష్టాన్ని అనుభవించుతున్నారు. ప్రకృతి కోపానికి అందరూ తల వంచాల్సిందే. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. మనకు సెప్టెంబర్ 18న వచ్చే ప్రఖ్యాత చంద్రగ్రహణం. ఇది మన కంటికి కనిపించదు. ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 7:42 ఏర్పడి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. ఆల్మోస్ట్ 5 గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది. అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకు పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. గనక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. కనుక మనకు సూతకం ఉండదు. ఇండియాలో ఈ గ్రహణం ఉండదని ఏ దేవాలయాలు మూసివేయటం జరగదు. ఈ గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం లేదు. గ్రహణ నియమాలు మనకు వర్తించవు. అయితే ఈ గ్రహణ నియమాలు వర్తించవు కానీ గ్రహణం యొక్క ప్రభావం ఈ రాశులపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో, గ్రహానికి సంబంధించిన ముహూర్తం ని బట్టి ఏ రాశిలోనికి గ్రహణం ఏర్పడుతుందో చూసి ఏ రాశుల వారికి కీడు జరుగుతుంది, ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో చెప్పడం జరుగుతుంది. కొన్ని లాభాలు జరుగుతూ ఉంటే కొన్ని నష్టాలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం మీనంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏర్పడడం వలన ఈ రాశి నుండి 3, 4, 8, 11 రాశుల ఏవైతే ఉన్నాయో వారికి లాభాలు కలుగుతాయి. మీన రాశి నుండి చూసుకున్నట్లయితే 3వ రాశి మకరము, 4వ రాశి ధనస్సు, 8వ రాశి సింహము, 11వ రాశి వృషభ రాశి. అంటే ఈ చంద్రగ్రహణం సింహం, వృషభ
రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. వీటికి చంద్రగ్రహణం నుండి అంటే ఈ నెల సెప్టెంబర్ 18 నుండి అన్నిటిల్లో విజయాలు కలుగుతాయి, సమస్యలు తొలగిపోతాయి, కెరియర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మాటకు విలువ పెరుగుతుంది, ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు, వ్యాపారాలు చేసేవారికి బాగా లాభాలు కలుగుతాయి. ఈ 4 రాశుల వారికి సెప్టెంబర్ 18 తర్వాత నుండి అంత అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది, కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. మకర, సింహ, ధనస్సు, వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. మీన రాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రంలో 2వ పాదంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా మీన రాశికి చెందిన వారు ఉత్తర భద్ర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం. ఈ గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్కబెట్టినప్పుడు 1, 2, 6, 7 రాశులు ఏవైతే ఉంటాయో ఆ రాశుల వారికి చంద్రగ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది. మీన రాశిలో మొదటి రాశి కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి నుండి చూసుకున్నట్లయితే మీనరాశికి 2వ రాశి కుంభరాశి, 6వ రాశి తులారాశి, 7వ రాశి కన్యా రాశి. అంటే ఈ చంద్రగ్రహణం మీన, కుంభ, కన్య రాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం నుండి ఈ 4 రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ 4 రాశుల వారికి చెందిన వారు ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ 4 రాశుల వారికి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం ఉంది. ఆపరేషన్ చేయించుకున్న వారు, ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ సెప్టెంబర్ 18 తర్వాత కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో, అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ నెల ఎవరికైనా అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకొని అప్పులు ఇవ్వండి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పు ఇవ్వకండి. ఆ తర్వాత మీరే నిందలు పడతారు. ఈ నెల 18 తర్వాత ఈ 4 రాశుల వారికి చెందిన వారు నిందోరాపణలు ఎదుర్కొంటారు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి, గౌరవ మర్యాదలు భంగం కలుగుతాయి, చెడు ఆలోచనలు పెరుగుతాయి. ఇక మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల వల్ల గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, లేదా మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు. బైక్ ప్రయాణాలు చేసేవారు, కార్లలో వెళ్ళి ఈ ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా చూసుకోండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కన్యా, తుల, కుంభ, మీన రాశుల వారికి చెందిన వారు సెప్టెంబర్ 18 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారు, వేరే ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసే వారికి నష్టం జరుగుతుంది. మీరు ఇతరుల చేత మోసపోయే అవకాశం కూడా ఉంది. సెప్టెంబర్ 18 తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మేష, మిథున, కర్కాటక, వృశ్చిక ఈ 4 రాశుల వారికి సెప్టెంబర్ 18 తర్వాత మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ 4 రాశుల వారు గనుక లాభాలతో కలిసి ఉంటే లాభం కలుగుతుంది. అంటే మేష, మిథున, కర్కాటక, వృశ్చిక రాశులకు చెందిన వారు లాభ రాశి అయినటువంటి మకర, ధనస్సు, సింహ, వృషభ రాశిలోకి స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి. అలా కాకుండా మీన, కుంభ, తుల, కన్య రాశుల వారికి చెందిన వారితో స్నేహం చేస్తే మేష, మిథున, కర్కాటక, వృశ్చిక రాశుల వారికి చెందిన వారు నష్టాలు తప్పవు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు రాశులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు వీరితో సాహసం
చేయకుండా ఉంటే మంచిది. మకర, ధనస్సు, సింహ, వృషిభ రాశి వారికి సెప్టెంబర్ 18 తర్వాత అంత చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి. మేషము, మిథునము, కర్కాటకము, వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. మీన, కుంభ, తుల, కన్యా రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత అశుభ ఫలితాలు కలుగుతాయి. మీరు అక్టోబర్ 18 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రగ్రహణం ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ లోని ప్రాంతాలలో కనిపిస్తుంది. మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు. ఈ గ్రహణం మీనంలో ఏర్పడుతుంది. మీనం అంటే చేప, నీటిలో ఉంటుంది కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది. అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉంటుందని అర్థం. ముఖ్యంగా వరదలు, సునామీలు, గ్రామాలు మునిగిపోవటం, మత్స్య సంపద నాశనం అవ్వటం వంటివి జరుగుతాయి. ఈ గ్రహణం కనిపించకపోయినా 25% ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.